హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. కార్తికేయ ఫేమ్ నిఖిల్ ఆ హీరో వచ్చేసి ఇప్పుడైతే పసుపు కండువ అంటే టీడీపీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం జాయిన్ అవ్వలేదు, జస్ట్ మీట్ అయ్యారు అని చెప్పేసి, లోకేష్ గారిని మీట్ అయ్యారు అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో ఏ వార్త నిజం, ఏ వార్త వాస్తవం అని మనకు చెప్పడానికి ఉన్నారు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే కార్తికేయ ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ, సో తను కార్తికేయ సినిమాతోని పాన్ ఇండియా హీరో అయిపోయారు. సో ఆ తర్వాత తన మీద కొంచెం క్రేజ్ అయితే బాగా పెరిగింది నార్త్లో, ఇక్కడ సౌత్లో కూడా. సో ఇప్పుడు అలాంటి హీరో ఈ ఎన్నికల టైంలో ఏంటంటే తను పసుపు కండుగా కప్పుకున్నారు లోకేష్ గారి సమక్షంలో అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగానే తను టీడీపీలో జాయిన్ అయ్యారా మరి? యాక్చువల్గా అయితే నిన్న నారా లోకేష్ ఆయన కలవటము, లోకేష్ ఆయనకి పసుపు అంటే పార్టీ కండువా కప్పటం, తర్వాత ఇదే ఆ పార్టీ కండువా కప్పుకున్నటువంటి ఏవైతే ఫొటోస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేయటం ఇవన్నీ జరిగినాయి. సో దాంతో నిఖిల్ టీడీపీలో చేరారా అని చెప్పేసి ఆ వార్తలు మీడియాలో వచ్చాయి. పిఆర్ టీం మాత్రం ఆయన పార్టీలో చేరలేదు, ఆయన మర్యాదపూర్వకంగా లోకేష్ని కలిశారని చెప్తున్నారు. మరి ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే దీనికి బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది. వాళ్ళ మామ మాలకొండ యాదవ్ అని చెప్పి, మద్దులూరు మాలకొండ యాదవ్ అని చెప్పేసి ఆయన ఈరోజు చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ క్యాండిడేట్గా కరణం వెంకటేష్ అంటే కరణం బలరాం కొడుకు కరణం వెంకటేష్ ఢీ కొట్టబోతున్నారు అనమాట. సో మామ అంటే నిఖిల్ వాళ్ళ అక్కని ఆయన మాలకొండ యాదవ్ పెద్ద కొడుకు అమర్నాథ్ అనమాట అతని పేరు, అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. సో అట్లా బంధుత్వం ఉంది ఆయనకి. సో ఆయనకి మాలకొండయ్యకి టికెట్ ఇచ్చినందుకు చీరాల, ఎందుకంటే టీడీపీ అధిష్టానం కూడా చాలా మల్లగులాలు పడింది చివరి నిమిషం దాకా. అంటే మొన్నటిదాకా మొదటి విడత ఏవైతే ఫేజ్లో అనౌన్స్ చేశారో టీడీపీ సీట్లు ఏవైతే, అందులో ఈ చీరాల లేదు. సో మళ్ళీ ఇప్పుడు మొన్న విడుదల చేసినటువంటి ఏదైతే రెండో లిస్ట్ ఏదైతే ఉందో సెకండ్ లిస్టు, అందులో చీరాల నియోజకవర్గానికి సంబంధించి ఆయన పేరు అఫీషియల్గా ప్రకటించారు. యాక్చువల్గా దాదాపు అంటే చాలా రోజుల నుంచి ఆ నియోజకవర్గంలో తను ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన మాలకొండ యాదవ్. సో ఇప్పుడు ఆయనకే సీటు కూడా కన్ఫర్మ్ చేశారు. సో నేను అనుకోవడం ఏంటంటే రేపు ఆయన తరపున తను వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అందు గురించే మర్యాదపూర్వకంగా అంటే మామయ్యకు టికెట్ ఇచ్చినందుకు కలిశాడని చెప్పేసి అనుకోవచ్చు. అంటే నిఖిల్ కనుక వస్తే కొంచెం, ఎందుకంటే కొంచెం బలం పుంజుకోవడానికి అవకాశం ఉంది, ఉపయోగపడుతుంది. సినిమా గ్లామర్ లాగా కూడా అనుకోవచ్చు సార్, ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ వచ్చేసి ఒక పార్టీకి ప్రచారం చేస్తే జనాలు ఆకర్షితులు అవుతారనే ఒక ఇది కూడా అనుకోవచ్చు కదా సార్. అవును. సో ఆ మేరకే నేను అనుకోవటం ఏంటంటే అతను కనుక వచ్చి ప్రచారం చేస్తే ఖచ్చితంగా మాలకొండ యాదవ్కి కొంచెం ప్లస్ అవుతుంది. ఎందుకంటే అవతల ఉన్నది ప్రత్యర్థులు చిన్నవాళ్ళు కాదు. సో చాలా బలమైన క్యాండిడేట్ కాబట్టి, అంటే బలరాం గారు కాకపోయినా ఆయన కొడుకు, సో కొడుకు తరపున ఎదురుగా ఆయన వస్తాడు. ఇప్పటికే తను కూడా తిరుగుతూ వచ్చారు కాబట్టి వెంకటేష్ అంటే నియోజకవర్గంలో చాలా పరిచయం ఉంది. బట్ ఆయన లాంటి వ్యక్తిని ఢీకొనాలంటే తనకు కూడా కొన్ని ప్లస్లు కావాలి, కొంత అదనపు బలం కావాలి. సో నిఖిల్ కనుక వచ్చి ప్రచారం చేస్తే తనకు అదనపు బలం వచ్చినట్లు అవుతుంది. సో యాక్చువల్గా 2009లో ఆయన మాలకొండ యాదవ్ ఒంగోలు టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2019లో అంటే ఆ తర్వాత ఏంటంటే వైసీపీలో చేరారు. మళ్ళీ తర్వాత 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. 2019లో ఏమైందంటే చీరాల నియోజకవర్గం నుంచి గెలిపొందినటువంటి కరణం బలరాం టీడీపీ నుంచి గెలిపోయింది ఆయన వైసీపీలో చేరారు. సో దాంతో ఏం చేసిందంటే టీడీపీ అధిష్టానం అదే చీరాల నియోజకవర్గానికి ఈయన మాలకొండ యాదవ్ గారిని ఇన్ఛార్జిగా చేసిందనమాట. ఇలాంటి పరిణామాలన్నీ జరిగినాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే అక్కడ నియోజకవర్గం ప్రజలకి అక్కడ ఆకట్టుకోవటానికి నిఖిల్ సినిమా గ్లామర్ పనికి వస్తుంది అని చెప్పేసి మాలకొండ యాదవ్ ఆలోచన చేస్తున్నారు. సో ఆయన రిక్వెస్ట్ మేరకే తను కూడా వెళ్ళాడు, లొకేషన్ కలిశాడు నిఖిల్ అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. బట్ ఏదేమైనా కానీ సో అది తను ఒక స్టార్ కాబట్టి ఈరోజు పాన్ ఇండియా స్టార్, మీరు చెప్పినట్టుగా కార్తికేయ 2 సినిమాలతోటి, ప్రధానంగా కార్తికేయ 2 సినిమా అతన్ని పాన్ ఇండియా లెవెల్లో అందరికీ పరిచయం చేసింది.
ఒక స్టార్గా మార్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ తను స్వయంభూ అని చెప్పేసి ఆ సినిమా కోసం రెడీ అవుతున్నారు. సో భరత్ కృష్ణమాచారి అని చెప్పేసి డైరెక్టరు. సో ఆ సినిమా కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కార్తికేయ 2 రెండు కూడా ఒకదాని మించి ఒకటి విజయం సాధించడంతో మళ్ళీ సేమ్ ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో చందు మొండేటి అండ్ నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 3ని కూడా అనౌన్స్ చేశారు. అవును సార్. సో మరింత ఎక్కువ బడ్జెట్ తోటి భారీ బడ్జెట్ తోటి ఆ సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే స్వయంభూ అయిన తర్వాత కార్తికేయ 3 ఆయన మళ్ళీ ఆ సినిమా చేసే అవకాశం ఉంది. సో ఇది మనకి ఇప్పటివరకు తెలిసినటువంటి అంటే రాజకీయ పరంగా తను కేవలం ప్రచారానికి, అది కూడా చీరాల నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతాడని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఒకవేళ నారా లోకేష్ లేకపోతే చంద్రబాబు నాయుడు ఒకవేళ కనుక అడిగితే మరి మిగతా చోట్ల కూడా ఏమైనా ప్రచారానికి వెళ్తాడా ఏంటనే విషయాలు మనకు ముందు తెలియాల్సి ఉంది. అది ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే చాలా తక్కువ మంది టీడీపీలో చాలా తక్కువ సినిమా గ్లామర్ అనేది చాలా తక్కువ కనిపిస్తుంది మనకి. అంటే బాలకృష్ణ గారు ఉన్నారు, కొంతమంది సీనియర్ సినిమా యాక్టర్స్ ఉన్నారు, కానీ యంగ్ యాక్టర్లో చూసుకుంటే ఇప్పుడు మన నిఖిల్ గారే అనిపిస్తుంది ఇప్పటివరకు చూస్తుంటే. మరి ఇదేమైనా తన సినిమా లైఫ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా సార్? అంటే ఇట్లా ప్రచారం చేస్తే ఏమైనా మరి సినిమాలకు ఏమైనా దూరం అయ్యే అవకాశం ఉందంటారా? అదే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఒక నియోజకవర్గానికి మాత్రమే ఆయన పరిమితమయ్యే అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. ఒకవేళ అలా ఉంటే అతనికి ముందు ఎందుకంటే రేపు ఎవరు వస్తారో చెప్పలేం మనం. సో ప్రధానంగా ఏంటంటే ఈరోజు వీస్తున్నటువంటి ఏపీలో వీస్తున్న గాలి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. సో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ అదే నిజమైతే గనక మీరు అన్నట్టు అలాంటిది ఏమి ఉండే అవకాశం ఉండదు కదా. ఇక ఒకవేళ అలాంటిది నేను అనుకోవటం అలాంటిది జరగకుండా అయితే ఉండదు, అదే వస్తుందని చెప్పేసి చాలా వరకు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా తెలియజేస్తున్నాయి. సో అందువల్ల అదే నమ్మకంతో తను కూడా ముందుకెళ్తున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నిఖిల్ కూడా. అందువల్ల అతనికి వేరే పార్టీ నుంచి థ్రెట్ అవుతుందనో. సో ఇదివరకు మనం చూసాము అక్కడ టికెట్లు రేట్లు తగ్గించేయటం, సో కొంచెం ఆ ఇబ్బందులన్నీ కలిగించడం వల్ల ఇక్కడ హీరోలు వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీని తన దగ్గరికి రప్పించుకోవాలా, తను చెప్పిన మాట వినాలనిపించే ఒక ఆలోచన ధోరణితో ఆ రోజు ఆయన ప్రవర్తించిన విధానం ఇదంతా చూశారు. సో మీరు చెప్పారు అంటే సినిమా గ్లామర్ తక్కువగా ఉందని. నాకు తెలిసి ఎక్కువ మంది టాలీవుడ్లో తెలుగుదేశంకి ఎక్కువగా ఫేవరిజం అనేది నేను ఎక్కువగా చూశాను. చాలా తక్కువ మంది, ఈవెన్ ఇప్పుడు అలీ, పోసాని కృష్ణమురళి, విజయ్ చంద్ర ఇలాంటి అతి కొద్ది మంది మాత్రమే వైసీపీకి అనుకూలంగా సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు అలీ కూడా కొంచెం క్రియాశీలంగా ఉండట్లేదు, ఆయన కాస్త దూరంగానే ఉంటున్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. సో దీన్ని బట్టి టీడీపీకి అనుకూలమైనటువంటి వాళ్ళే ఎక్కువ మంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారనేది నేను చూస్తున్నటువంటి ఒక సత్యం అది. అంతేగాని అంటే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం టీడీపీకి వేవ్ ఉందని అంటారు మీరు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.